అద్దంకి అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని గొట్టిపాటి రవి అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన కార్మికులకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తామని గొట్టిపాటి హామీ ఇచ్చారు. భవన కార్మికులు కానీ మిగతా కార్మికులు కానీ లేబర్ కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కనీసం మినిమం హౌస్ రైట్స్ ఇవ్వటం కానీ లేకపోతే పెన్షన్ ఇవ్వటం కానీ ఇట్లాంటి వసతులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకునే నాదులు లేరు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే తీసుకుంది ఎక్కువ ప్రజల దగ్గర నుంచి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాబోయే రోజులు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకురావటం కానీ గతంలో చంద్రన్న బీమా తీసుకురావటం కానీ ప్రతి మనిషికి కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. ముఖ్యంగా గతంలో మేము ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశాము. తప్పకుండా రాబోయే రోజులు మొన్న మధ్య ట్రైన్ ఉంటే కూడా దాదాపు ₹1,50,00,000 పెట్టి పెద్ద ట్రైన్ ఒకటి కట్టించాం. వాళ్ళు చూస్తా ఉన్నాం, చాలా మంది పెన్షన్ రాలేదని, భర్త చచ్చిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వలేదని ఇట్లాంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో లేకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా పనిచేసి అందరికి కూడా న్యాయం చేస్తారు.